చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కాన్వాయ్ కింద నలిగి చనిపోయిన చీలి సింగయ్య మృతి కేసుకు సంబంధించి పోలీసులు A2గా ఆ ఘటనలో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఈ కేసును కొట్టేయండి, ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసుకు సంబంధించి చీలి సింగయ్య మృతికి నేను బాధ్యుడిని కాదు, ఈ కేసును కొట్టేయాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఎప్పుడైతే ఈ ఘటన వెలుగులోకి వచ్చిందో వెంటనే కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి వీడియోల ఆధారంగా చీలి సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కిందే నలిగి చనిపోయినటువంటి సంబంధించి కొన్ని ఆధారాలు పోలీసులు సంపాదించారు. దాన్ని బేస్ చేసుకుని కొన్ని కొత్త కేసులు కూడా, అంటే కొత్త సెక్షన్స్ కూడా ఆ కేసులో నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముందుగా 106 సబ్ క్లాస్ 1 BNS కింద కేసు నమోదు చేశారు. అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించి చావుకు కారణమయ్యారని. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వీడియోలు కొత్తగా వచ్చినవి, సీసీ ఫుటేజ్ ద్వారా కొంతమంది మొబైల్స్లో చిత్రీకరించిన దాన్ని బట్టి వాళ్ళకి లభించినటువంటి ఆధారాలతో సెక్షన్లు మార్చారు. 105 సెక్షన్ పెట్టారు, తర్వాత 49 కింద. అంటే 105 సెక్షన్ BNS కింద ఏమొస్తుందంటే హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్. రెండోది 49 ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడటం, అంటే హత్యను ప్రేరేపించే విధంగా ప్రయత్నం చేయటం. సో ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు, నోటీసులు పంపించారు. ఆల్రెడీ డ్రైవర్ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. రేపు మాపో జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నా పర్యటనలు అడ్డుకోవడానికి, నా పర్యటనలో విపరీతంగా ప్రజలు అభిమానం చూపిస్తూ ఉన్నారు, తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు, మాకు వస్తున్నటువంటి మంచి పేరును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ విధంగా కుట్ర చేస్తూ ఉంది, ఈ కేసును కొట్టేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుని ఆశ్రయించిన పరిస్థితి. విచారణకు స్వీకరించింది కోర్టు పిటిషన్ను. జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ విచారణకు స్వీకరించి ఈ రోజుకు, అంటే గురువారం రోజు విచారణ చేస్తాము అని కోర్టు స్పష్టంగా చెప్పింది. మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అన్నది ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కేసును కొట్టేస్తే ఇక ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు పాత్రకు సంబంధించి పోలీసులు విచారణకు పిలవలేరు. ఒకవేళ మీరు విచారణకు సహకరించండి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు నోటీసులు ఆల్రెడీ పంపించారు. ఆ కేసులో పోలీసుల ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు రావాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు కొంత దర్యాప్తు చేశారు, వీడియోలన్నీ సేకరించారు. సో ఆధారాలు ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే చీలి సింగయ్య మృతి చెందినటువంటి కారణమైనటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో, ఆ కాన్వేలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేసినటువంటి ఆ వెహికల్ని ఇప్పటికే పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఆ కారు టైర్ ఏదైతే ఉందో ఆ టైర్ను కూడా ఫోరెన్సిక్ నిపుణులు, టెక్నికల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళతో పరీక్ష చేపిస్తున్నారు. చీలి సింగయ్య ఆ కారు చక్రం కింద నలిగి ఉంటే దానికి సంబంధించి కొన్ని ఆధారాలు, కొన్ని సూక్ష్మమైనటువంటి ఆధారాలు లభిస్తాయి. ఎందుకంటే నెత్తుటి మరకలు కావచ్చు, ఇంకో ఆధారం కావచ్చు, వాటన్నిటిని కూడా సేకరించే పనిలో ఆ బృందం ఉంది. మరికొన్ని ఆధారాలు కూడా, టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా, ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, అక్కడ దగ్గరగా ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు చాలా జాగ్రత్తగా పరిశీలించి ఆధారాలుగా తమ దగ్గర పెట్టుకున్నారు. ఒకవేళ హైకోర్టు విచారణకు సహకరించింది అంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఆయన్ని విచారించే క్రమంలో డ్రైవర్ మీతో ఏం చెప్పాడు, ఆ సమయంలో చీలి సింగయ్య తమ కారు కింద పడ్డప్పుడు జరిగినటువంటి, మీరు కారు లోపల కూర్చున్న తర్వాత మీ మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది కూడా డ్రైవర్ని ఆల్రెడీ విచారించారు. ఇప్పుడు గనక ఆ విచారణ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సమాధానాల్లో ఆ ఘటన పట్ల ఏమైనా నిర్లక్ష్యంగా ఉంది అని చెప్పి పోలీసులు ఏమన్నా భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కూడా తప్పదు. ఒక ప్రాణం పోయినటువంటి ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు తప్పదు అని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. మరి హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఇదే కాకుండా మరికొన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఆ ర్యాలీలో ఒక అంబులెన్స్ ఆగిపోయింది. నిర్లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన కారణంగానే ఆ అంబులెన్స్ ఆ ర్యాలీ మధ్యలో ఆగిపోయి ఒక ప్రాణం పోయినటువంటి ఘటన కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు. ఇంకొక కేసు కూడా నమోదైంది. గతంలో గుంటూరు మిర్చియాడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన పరిణామాలు. అక్కడ ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉంది, నిబంధనలు అమల్లో ఉన్నాయి. కానీ ఆ నిబంధనలకి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా ఆ నిబంధనలకి తిలోదకాలు ఇచ్చి పూర్తి నిర్లక్ష్యంగా ఆ పర్యటన చేశారు. ఇది కూడా ఒక కేసు నమోదైనటువంటి పరిస్థితుంది. సో డెఫినెట్గా ఈ మొన్న జరిగినటువంటి ర్యాలీలో కూడా, పల్నాడు పర్యటనలో కూడా పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. కేవలం
మీరు 11 కాన్వాయ్ వెహికల్స్తో వస్తారు, అదనంగా మేము 3 వెహికల్స్కి అనుమతి ఇచ్చాము, తర్వాత 100 మంది మాత్రమే మీతో పాటు రావాలని చెప్పాము. దీన్ని పూర్తిగా తొంగలో తొక్కి మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆంక్షలు పాటించకుండా వచ్చారని చెప్పి ఇంకో కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని ప్రచారం ఉంది. మరి డెఫినెట్గా ఏం జరుగుతుందో చూడాలి. కోర్టు గనక మీరు విచారణకు సహకరించండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పోలీసుల ముందు విచారణ అవుతారు, అవసరమైతే అరెస్టు కూడా చేసే అవకాశం ఉంది అని చర్చ ఉంది. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం ఉందని భావిస్తున్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆంక్షలు పాటించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే ప్రాణాలు పోతున్నదని మీరేమన్నా భావిస్తున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.